మెండోరా మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో చెత్తను ప్రజలు ఎక్కడంటే అక్కడ వాడేస్తున్నారన్న ఉద్దేశంతో ప్రజలలో అవగాహన కల్పించేందుకు సర్పంచ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో గ్రామంలో నేడు ఎటువంటి చెత్తా చెదరం లేకుండా గ్రామం పరిశుభ్రంగా ఉంది. గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి సర్పంచ్ తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయం ఏంటి, ఎటువంటి సత్ఫలితాలను ఇచ్చినాయో ఆయన మాటల్లోనే ఇందాము. ఇప్పుడు ప్రస్తుతం మనతో మెండోరా సర్పంచ్ ప్రమోద్ గారు మనతోటి ఉన్నారు. వారు పరిశుభ్రత కోసం ఎటువంటి చర్యలను తీసుకున్నారు, ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారో వారి మాటల్లోనే మనం విందాం. ప్రమోద్ గారు చెప్పండి, మీరు ఎటువంటి. నమస్తే తీన్మార్ ప్రేక్షకులందరికీ నాయకు నమస్కారం. నేను మెండోరా సర్పంచ్ ముట్టడి ప్రమోద్ కుమార్ మాట్లాడుతున్నాను. ఈ చెత్త వేయడం అనే జనాలు ఈ భారీ బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయడం అనే కాన్సెప్ట్ ఇది ఎవరు ఎన్ని చెప్పినా, ఇద్దరు రాజకీయ నాయకులు మారినా, ఇద్దరు నాయకులు మారినా కూడా ఈ నివారణను తొలగించలేకపోయారు. నేను దీన్ని ఎలాగైనా కట్టుబడి చేసి జనాలకు మంచి పారిశుభ్రతను ఇవ్వాలనే ఆలోచనతోని ఇక్కడ చెత్త వేయరాదు, ఈ దేవుళ్ళ కాన్సెప్ట్ ప్రతిమలు వేయడం నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ సొంత నిర్ణయం తీసుకున్నాను. ఇట్లా ఆలోచిస్తే వేసిన తర్వాత ఇక్కడ టాయిలెట్ వేయడం కానీ, చెత్త వేయడం కానీ ఇట్లాంటి గతంలో చాలా జరిగినాయి. క్లీన్ చేసిన కొద్దీ వేస్తూనే ఉంటారు, క్లీన్ చేసిన కొద్ది వేసినా కూడా ఇది ఎట్లా అయినా వేయకుండా చేద్దామని చెప్పేసి ఈ దేవుని ప్రతిమలు వేద్దామని ఆలోచించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, చెత్త నివారణ గ్రామం మంచి ఉత్తమ గ్రామం ఉండాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మీకు సత్ఫలితాలను ఇచ్చిన ఈ వాల్ పెయింటింగ్ అనేది చాలా సత్ఫలితాలు ఇచ్చినాయి. నాకు గ్రామస్తులందరూ మంచి సహకరిస్తున్నారు. ఎవరు చెప్పినా ఎందరు చెప్పినా వినకుండా ఈ ప్రతిమల వల్ల గ్రామస్తులందరూ మంచి సహకరించి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఇంకా కూడా కొన్ని ప్రతిమలు వేసి స్థానాలు ఉన్నాయి, చేస్తానని మాట్లాడుతున్నాను. ప్రజలలో అవగాహన కల్పించడమే కాకుండా భక్తి మార్గంలో ప్రజలకు ఒక సెంటిమెంట్ గా తీసుకొని చెత్తను గ్రామంలో ప్రజలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సర్పంచ్ తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్కు అండగా నిలుస్తూ చెత్తను ఎక్కడ కూడా పాడేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఇలానే మిగతా మండలాలలో కూడా సర్పంచులు వివిధ రూపాలలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని సర్పంచ్ గారు కోరుతున్నారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో చాలా మార్పు వచ్చి చెత్త ఎవరు కూడా వేయడం లేదు. ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ వాల్ రైటింగ్ దేవుళ్ళ ప్రతిమల గురించి అనేది ప్రజల మాటల్లోనే మనం విందాం. అమ్మ, మీరు చెప్పండి, సర్పంచ్ గారు ఇప్పుడు చెత్త పడేసే ప్రదేశంలో బొమ్మలు దించిన దేవుడి బొమ్మలు ఇప్పుడు చెత్త పడేస్తున్నారా మీరు? ఇంతకు ముందు ఎట్లుంటుండే? రాలేదు, అందరు అక్కడనే పడేస్తుండ్రా? అందరు అక్కడనే పడితే కుప్పలు ఇట్లా వాళ్ళు కూలోళ్ళు వచ్చి చెత్త బండి వాళ్ళు వచ్చి యాష్ట పడుతుండ్రి, సాప్ ఇస్తుండ్రి, ఏమో చేస్తుండ్రి. ఈ సర్పంచ్ సాప్ వచ్చింది ఎంతో సాప్ అయిందంటే చూడ ఎంతో మంచిగా సంబరం అయింది. మరి ఇప్పుడు ఎందుకు పడేస్తలేరు మీరు? ఇప్పుడు దేవుడు నీన పెట్టిండు కదా సర్పంచ్ సాప్, భయం కూడా ఎత్తలేరు. ఎట్లుంది మరి సర్పంచ్ చేసిన నిర్ణయం? అన్ని మంచిగా చేసిండు, అన్ని మంచిగా జరుగుతున్నాయి, అన్ని మంచిగా నడుస్తున్నాయి. మరి అది చేసిన శాతనే ఓళ్ళు ఎక్కువ ఏమి వేస్తలేరు, ఒక పుల్లు వేస్తా లేకుండా పేలకలు కట్టిన ఇట్లా ముళ్ళేలు కట్టి బకెట్ల కొద్ది చెత్త ఉంటుండే ఆడ. సర్పంచ్ సాప్ వచ్చేసింది, అన్ని మంచిగా జరుగుతుంది. నా పేరు రామకృష్ణ, వర్క్ చేస్తా. ఇక్కడ చాలా మంది చెత్త వేస్తుర్రి దుకాణం పక్క పొంటనే. అయితే దాన్ని ఇప్పుడు వచ్చిన సర్పంచ్ క్లీన్ చేపించి దేవుడి బొమ్మ వేసుడికి ప్రజలు భయంకు చెత్త బారేస్తలేరు. అదేవిధంగా ఎప్పుడెప్పుడు తనిఖీ చేస్తూ రోడ్లను కానీ చెత్త పోయకుండా ప్రజలకు హెచ్చరిస్తే, ఎప్పుడెప్పుడు అవగాహన కల్పిస్తే కొంచెం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. నా పేరు కొత్తపల్లి గంగాధర్, మాది మెండోరా గ్రామం, మెండోరా మండల్, మెండోరా విలేజ్. మా గత 10-15 సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు ఇలాంటి ఉద్దేశం ఎప్పుడు తీసుకోలేదు. ఆయన ఇప్పుడు ఈ చెత్త చెదరం వలన ఏదైతే మనం ఉందో దానికి ఎక్కడైతే గోడలు ఉన్నాయో ఆ గోడల వల్ల వాల్ పెయింట్ లేపిస్తూ దేవుని ఫోటోలు లేపేయడం వల్ల ఆ ఏరియా బాగా శుభ్రంగా ఉంటుంది. కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం సర్పంచ్ గారు, ఆయనకు మేము అభినందనలు చెప్తున్నాము. మరియు ఈ చెత్త గురించి కానీ ప్లస్ మళ్ళీ ఈ మినరల్ వాటర్ గురించి చాలా చర్య తీసుకుని దానికి మరీ సహాయం చేస్తున్నాడు. పబ్లిక్ కూడా చాలా ఆనందిస్తున్నారు. దానివల్ల ఆయనకు మేము మా గ్రామం తరఫు నుంచి కూడా సర్పంచ్ గారికి అభినందనలు చెప్తున్నాం. మా మెండోరా గ్రామం, నా పేరు రాకేష్ యాదవ్, మేము యాదవ్లో. మాకు గత సంవత్సరాల సర్పంచులు ఏం చేయని పనులు
ఈ సర్పంచ్ కొత్తగా ఎక్కినాక మాకు వాటర్ 550 ఫీట్ల వాటర్ వేసాడు. అక్కడ మల్లంగుడి కడగంగానే సీసీ రోడ్ డాంబర్ రోడ్ వేపించాడు. అలాగే అక్కడ ఒక గుడికి చేపిస్తా అంటున్నాడు. చేస్తాడని మేము అనుకుంటున్నాం. వాళ్ళ నమ్మకం ఉన్నది మా సర్పంచ్ మీద. ఇంత విధంగా ఎవరు నాకు 50 సంవత్సరాల నుంచి ఎవ్వరు చేయలేదు వాటర్ గురించి. నల్లలు లేకుండా ఇప్పటికైతే ఒక 3-4 నల్లలు మంచిగా వస్తున్నాయి మాకు. ఆడగట్టుకు సరిపోతున్నాయి. అది కాకుండా మాకు ఇంకా రిగ్గేసాడు మళ్ళీ అడగంగానే. ఇప్పుడే మాట మీద పేరు తీసుకొని రిగ్గేసాడు. ఆ రిగ్గు ఫిట్ చేయించినాకు మాకు అన్ని తీరులా ఆదుకుంటాం. సర్పంచ్ దేనికైనా సర్పంచ్ ఉంటాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.